హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు అందరు చక్కగా హ్యాపీగా స్కూల్కి వెళ్ళారా? నేను మీకు ఈరోజు రాము సోము అనేటువంటి ఇద్దరు ఫ్రెండ్స్ కథ చెప్తాను, చూడండి ఒక్కసారి. భలే బాగుంటుంది. భవానీపురం అనే గ్రామంలో రాము సోము అనే వాళ్ళిద్దరూ కూడా బిజినెస్ చేస్తూ ఉండేవాళ్ళు. రాముకి దానం చేసే గుణం ఉంది, సోముకి అయితే ఆ గుణం లేదు. ఎవరైనా ఇస్తే తీసుకోవడమే కానీ ఎవరికి ఏమీ ఇచ్చేవాడు కాదు. ఒకరోజు రాము అడవి మార్గంలో పట్నం వెళ్ళి తిరిగి సరుకులు తీసుకుని వస్తూ ఉన్నాడు ఇంటికి. చీకటి పడి సమీపంలో చెట్టుపై దెయ్యాలు అప్పుడే వచ్చాయి. అరటిపళ్ళు తినాలనిపించింది. వ్యాపారిని అడిగాయి. ఎవరు ఆ వ్యాపారి పేరేంటమ్మా? రాము. అడిగితే ఏమన్నా, అయ్యా అరటిపళ్ళు తినాలనిపిస్తుంది, మాకు ఇస్తారా అని అడిగితే తీసుకుని తినమన్నాడు. చక్కగా తీసుకొని తినమని చెప్పాడు. శుభ్రంగా తినేసేసి కొంత బంగారము ధనము ఇచ్చాయన్నమాట. ఆ దెయ్యాలు రాము అనే అతనికి బంగారాన్ని ధనాన్ని కూడా ఇచ్చినవి. వాటి వల్ల అతను త్వరలో పెద్ద షావుకారిగా ఉండి బాగా పొలం సంపాదించాడు. ఒక్కొక్క రోజు మాటల సందర్భంలో సోముకు చెప్పాడు. సోము అరటిపళ్ళు తీసుకుని అడవి మార్గంలో దెయ్యాల వద్దకు వచ్చాడు. ఏంటి సోముకి ఏమని చెప్పాడు? రాము జరిగిందంతా చెప్పాడు. నేను ఇట్లా పట్నం వెళ్ళి సరుకులు తెచ్చుకుంటే చీకటి పడిపోయి దారిలో వచ్చేటప్పుడు దెయ్యాలు నన్ను అరటిపళ్ళు అడిగితే వాటికి నేను పెట్టానయ్యా. పెడితే అవి నాకు ఇట్లా బంగారము ధనాన్ని ఇచ్చినాయి అని చెప్పంగానే వీడికి కూడా అత్యాశ కలిగి ఏం చేశాడంటే కావాలని మరీ అరటిపళ్ళు తీసుకొని అడవి మార్గంలో దెయ్యాల దగ్గరకు వచ్చాడు. దెయ్యాలు తెచ్చిన వ్యక్తిని పైకి కిందకి చూశాయన్నమాట. ఎంతసేపటికి కూడా అవి అడగలేదు తినటానికి అసలు. దాంతో అతనికి చిరాకు వచ్చింది. దెయ్యాలను తిట్టడం మొదలుపెట్టాడు. వాటికి తెలిసింది, కోపం వచ్చింది. అడవంతా తిప్పాయి, తెగ ఏడిపించు తిన్నాయి అతన్ని. చచ్చి చెడి తెల్లారేసరికి ఇంటికి చేరుకున్నాడు. జరిగిన సంగతి అంతా చెప్పాడు. ఇంటికి వచ్చిన తర్వాత రాముకి, నీకు చేసిన సహాయం నాకు చేయలేదని నిష్ఠూరంగా అన్నాడు సోము. దానికి రాము, నువ్వెవరికైనా ఎప్పుడైనా ధర్మం చేశావా? అనవసరంగా దెయ్యాలకి కోపం తెప్పించావు, అందుకే నిన్ను బాధ పెట్టాయి. నీకు ఉన్నంతలో నలుగురికి సాయం చెయ్యి, ఎవరిని ఏ కారణంగా కూడా తిట్టబాకు, దూషించబాకు అని చెప్పి చక్కగా హితవు మంచి మాటలు చెప్పాడు. అప్పటి నుండి సత్ప్రవర్తన అలవర్చుకొని మంచి పేరు సంపాదించుకున్నాడు సోము. దానగుణం అనేటువంటిది పిల్లలకి అలవాటు చేయాలి, ధర్మం చేయాలి, దానం చేయాలి. ఇంటికి ఎవరన్నా వస్తే అడుక్కునే వాళ్ళు రోడ్డు మీద కనపడినా చక్కగా దానం చేయటం పిల్లలకి నేర్పిస్తారని ఆశతో ఇలా ఈరోజు నేను ఆ ధర్మగుణము దానగుణం అనేటువంటి కథని రాము సోము అనేటువంటి ఇద్దరు వ్యక్తుల పేర్ల ద్వారా మీకు చెప్పాను. బాయ్.